హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం చికెన్ రైస్ అలాగే హెల్దీగా వాల్నట్ బ్రౌనీ కూడా చూద్దామండి. ముందుగా అయితే చికెన్ రైస్ చూద్దాం. దీనికైతే మనం చికెన్ శుభ్రంగా కడిగేసుకుని, ఇక్కడ నేను బోన్లెస్ బ్రెస్ట్ చికెన్ తీసుకున్నానండి. దీంట్లో మనం శుభ్రం కడిగేసుకుని ఇందులో పసుపు, కారం, ఉప్పు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి, అలాగే కొంచెం చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకుని వీటిని శుభ్రంగా బాగా కలిపేసుకోవాలండి. బాగా మొత్తం మసాలా అంతా బాగా పట్టేటట్టుగా శుభ్రంగా దీన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండుకుని ఇందులో శుభ్రంగా బాగా కలుపుకోండి. కలిపేసుకుని ఇది రాత్రంతా నానబెట్టి ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి నానబెట్టి ఉంచుకోండి, లేదా కనీసం ఒక 2-3 గంటలు నానబెట్టుకోండి. అప్పుడు తీసేసి దీన్నైతే ఒక బేకింగ్ ట్రే, అదే ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో, ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక మీకు ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో వేసి ఎయిర్ ఫ్రై చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్ కనుక లేకపోతే మామూలుగా మీరు ఉడకబెట్టేసుకోండి. దీన్ని ఉడకబెట్టుకోవడము లేకపోతే డైరెక్ట్గా నూనెలో వేసి వేయించుకోవడమో చేసుకోండి. ఉడకబెట్టేసుకుంటే బెటర్ అండి. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో నేను 15 మినిట్స్ పెట్టాను, 180 degreesలో పెట్టేసి తీసేసానండి. వేగిపోయినాయి. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని, చాలా కొంచెం సరిపోతుందండి, దాంట్లో ఈ ఫ్రై చేసిన చికెన్ అయితే వేసి సాటే చేసేసేయాలండి. శుభ్రంగా దీన్ని ఇలా సాటే చేసేసుకోవాలి. సాటే చేసేసుకున్నాక దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు చేస్తే సరిపోతుందండి. ఇది చక్కగా సాటే అయిపోతుంది, మీకు చక్కగా బాగుంటుంది అనమాట, టేస్టీగా. అప్పుడైతే దీన్ని తీసి ఇలా పక్కకు తీసి పెట్టేసేయండి. పక్కకు తీసి పెట్టేసి అప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఇంకొంచెం నూనె కనుక అందులో ఉంటే ఓకే, లేకపోతే కనుక కొంచెం నూనె వేసుకుని దాంట్లో మనం కోసిన ఉల్లిపాయల్ని వేసేసేయాలండి. ఉల్లిపాయ వేసుకుంటే ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుని దీన్నైతే ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత ఈలోపు ఏం చేస్తారంటే, గార్లిక్ని దంచుకోండి. ఈలోపు వెల్లుల్లిపాయల్ని ఇలా మీరు దంచుకున్నా సరే, లేకపోతే మిక్సీలో వేసుకున్నా సరే, దంచుకుని అయితే దీన్ని ఈ వెల్లుల్లిపాయలని అయితే కనుక ఈ ముద్దని అందులో వేసేసేయండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ ముద్ద తీసి అందులో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు దీంట్లో ఆ చికెన్ని కూడా వేసేసేయండి. ఇందాక మనం వేయించి పక్కన పెట్టాం కదండి చికెన్, ఆ చికెన్ని కూడా వేసేసి మళ్ళీ శుభ్రంగా బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, అన్నం వండి ఉంచుకున్న అన్నాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి కలిపేసేయండి. ఈ చికెన్లో వేసి కలిపేసేయండి. దీంట్లో మీరు చూసుకోండి. కలిపేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, శుభ్రంగా కలిసిపోయాక దీంట్లో ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని అవసరమైతేనే ఉప్పు వేసుకోండి ఇందులో, లేకపోతే కనుక అక్కర్లేదండి. ఉప్పు జనరల్గా మనం చికెన్లో వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి సరిపోవాలి. ఇన్ కేసు సరిపోకపోతే కనుక అప్పుడు మీరు చూసుకుని అప్పుడు ఉప్పు వేసుకోండి. అంతే. మీకు ఇలా కనుక చేశారంటే అద్భుతంగా ఉంటుందండి. మీరు గమనించారంటే మనం అల్లం వెల్లుల్లిపాయ వేయలేదండి, అల్లం వేయలేదు ఇందులో, ఉట్టి వెల్లుల్లిపాయలు వేసాం అనమాట. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుందండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ చికెన్ రైస్. ఇలా మీరు ఎప్పుడన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి, చికెన్ బిర్యానీనే కాకుండా ఊరికే ఇలా చికెన్ రైస్గా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఈ రైస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ వాల్నట్ బ్రౌనీని అయితే చూద్దామండి. అది కూడా హెల్దీగా ఎలా తయారు చేయాలో. అది 1 jar బ్రౌనీ అంటే ఇది మీకు ఏమి చేయక్కర్లేదు అన్నమాట, చాలా సింపుల్గా. ఒక జార్ తీసుకుని అందులో 2 కోడిగుడ్లు అయితే వేసేసేయండి. 2 కోడిగుడ్లు వేసేసేసి దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, దాంట్లో ఇప్పుడు 2 కోడిగుడ్లు ఇలా కొట్టి వేసేసారు కదండి. కొట్టి వేసేసిన తర్వాత అందులో ఒక కప్పు అంటే దగ్గర ఒక 250 గ్రాములు తాటి బెల్లాన్ని వేసుకోండి. అలాగే అదే కప్పుతో వెజిటబుల్ ఆయిల్ వేసుకోండి, నూనె. అదే కప్పుతోటి గోధుమ పిండి వేసుకోండి. అలాగే మీరు గోధుమ పిండి అక్కర్లేదు అనుకుంటే మైదా పిండి వేసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి, గోధుమ పిండి అయితే బాగుంటుందని. అలాగే కొంచెం ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక చిటికెడు సరిపోతుందండి బేకింగ్ పౌడర్
అలాగే ఏం చేస్తారంటే వెనీలా కూడా ఒక స్పూను, ఒక చిన్న స్పూనుడు వెనీలా కూడా వేసుకోండి. వేసుకుని అలాగే ఏం చేస్తారంటే కొంచెం చాక్లెట్ పౌడర్ కూడా ఒక స్పూన్లు, ఒక పెద్ద స్పూనుడు చాక్లెట్ పౌడర్ కూడా వేసుకుని వీటన్నిటినీ శుభ్రంగా మిక్సీలో బ్లెండ్ చేసేసేయండి. బాగా శుభ్రంగా బ్లెండ్ చేసేసేయండి. బ్లెండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ బేకింగ్ మౌల్డ్ ఉంటుంది కదండి, నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్ వాడుతున్నాను. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే కనుక దానికి ఇలా గ్రీస్ చేసేసుకోండి. కొంచెం ఆయిల్ రాసేసేయండి, అడుగున ఆయిల్ కానీ గీ కానీ రాసేసేసి ఈ మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ ఉంది కదండి, ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే కొంచెం దీంట్లో వేసేసేయండి. వేసేసి అప్పుడు దీంట్లో వాల్నట్స్ జల్లండి. వాల్నట్స్ జల్లి మళ్ళీ మిగిలిన ఆ బ్యాటర్ని కూడా దీంట్లో పైన వేసేసేయండి. వేసేసి దీన్ని అయితే సెట్ చేసేసేసి మీరు ఈలోపు అవన్నీ ప్రీహీట్ చేసి పెట్టుకుంటారు కదండి, బేకింగ్ ఆప్షన్లో ప్రీహీట్ చేసి ఉంచుకోండి. చేసి ఉంచుకుని ఇప్పుడు అవెన్లో దీన్ని పెట్టేసేయండి. పెట్టేసి ఒక 15 నిమిషాలకు పెట్టేశారంటే మీకు శుభ్రంగా చక్కగా బేక్ అయిపోతుందండి. బేకింగ్ ఆప్షన్లో పెట్టారంటే ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ వాడుతున్నాను. మీ ఓవెన్ ఎలాంటిదో చూసుకుని దాన్ని బట్టి మీరు బేక్ చేసుకోండి. ఒక టూత్ పిక్ కానీ వుడెన్ నైఫ్ కానీ పెట్టి చూసారంటే చక్కగా ఏమి అంటకుండా వస్తే మనకి బేక్ అయిపోయినట్టేనండి. అప్పుడైతే దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని ప్లేట్లోకి ఇలా మార్చుకుని దీన్ని అయితే చక్కగా ముక్కలు మీకు ఇష్టమైన షేప్లో ఇక్కడ ముక్కల్ని కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే అంతే, మీకు ఎంతో హెల్తీగా చూసారా, తాటి బెల్లంతో ఎంతో టేస్టీగా ఉంటుందండి. అసలు ఇది అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఎంత యమ్మీగా ఉందంటే అసలు నేను చెప్పలేనమాట. దీన్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 రెసిపీలని తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీకు గనక ఈ రెసిపీలు నచ్చితే. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.